జై తెలంగాణ, జై కేసీఆర్. ఇవాళ మన భాగ్యనగరానికి ఏమైంది, మన తెలంగాణ రాష్ట్రానికి ఏమైంది, మన తెలంగాణలో ఇవాళ ఏం జరుగుతూ ఉంది, దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ ముద్దు బిడ్డ కేసీఆర్ గారు 24 ఏళ్ళ పోరాటం చేసి 14 ఏళ్ళ ఉద్యమాన్ని నిలబెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. వారి ప్రాణాన్ని పణంగా పెట్టి 11 రోజులు సచ్చేటోడు బతికి 11 రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు దశలను ఏకం చేసింది. కేసీఆర్ సచ్చుడో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చుడో అని తెలంగాణ గల్లీ గల్లీ కదిలి ఢిల్లీని వణికేలా చేసి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఉద్యమ పోరాట వీరుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం సాధించి ఒక నంబర్ 1 స్టేట్లో నిలబెడితే, నంబర్ 1 రాష్ట్రాన్ని నంబర్ 1 స్థాయిలో నిలబెడితే ఇలా తెలంగాణ రాష్ట్రం ఆగమవుతూ ఉంది. ఎందుకు ఆగమవుతుంది మన తెలంగాణ రాష్ట్రం? దయచేసి ఆలోచన చేయాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు గుల్లగొడతా ఉంది. ఇలా ఏం గుల్లగొట్టుడు? అది ఒకటే గుల్లగొట్టుడు ఉన్నది. గరీబుల ఇల్లు గుల్లగొట్టి గరీబుల ఉసురు పోసుకుంటా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులను అరిగోసలు పెడుతూ రైతుల ప్రాణాలకు ఆత్మహత్యలకు కారణమైన ఈ కాంగ్రెస్ పార్టీ ఒడ్లు కొనలేక మక్కలు కొనలేక ఇలా రైతన్నలని అరిగోసలు పెడతా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులని కాపాడవలసిన ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, వచ్చేది మళ్ళా 2028లో మా కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఈ కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడమే మా యొక్క కర్తవ్యం. తెలంగాణ ప్రయోజనాలు కాపాడటమే మా లక్ష్యం అని నేను మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొట్టమొదటి భారతదేశంలో రైతులకు రైతు బంధు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అన్నలకు కంటి వెలుగు దవాఖానలు కట్టించింది కేసీఆర్ ప్రభుత్వం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. దళితులకు దళిత బంధు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 1,00,000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించింది కేసీఆర్ ప్రభుత్వం. ముసలి వాళ్ళకి అసలు పెన్షన్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఆడబిడ్డలకు గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్స్ అందించింది కేసీఆర్ ప్రభుత్వం. గురుకుల పాఠశాలలు కట్టించింది కేసీఆర్ ప్రభుత్వం. 1,116 గురుకుల పాఠశాలలు కట్టించి విద్యార్థులకు విద్యను అందిస్తే ఆనాడు 10 ఏళ్ళల్లో తెలంగాణ రాష్ట్రం పచ్చబడ్డది. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గురుకుల పాఠశాలల పురుగుల అన్నం పెట్టుడు, వాళ్ళు హాస్పిటల్కి గురయ్యడు, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడమే మా కర్తవ్యం. తెలంగాణ ప్రయోజనాలు కాపాడటమే మా లక్ష్యం అని మనం చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.